లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ చాన్నాళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా వెలుగొందింది. అటు యువ నటులతో పాటు తారక్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్లతో పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి సీనియర్లతోనూ నటించింది. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనివ్వడంతో కొన్నాళ్లు సినిమాలకి దూరంగా ఉంది కాజల్. ఇటీవల తిరిగి పునరాగమనం చేసి మునుపటి అందంతో వెండితెరపై మెప్పించేందుకు సిద్ధమైంది. కమల్ హాసన్ పాన్ ఇండియా చిత్రం ఇండియన్ 2లో హీరోయిన్గా చేస్తోంది. హిందీలో ఉమా అనే మరో చిత్రంతో పాటు నాయిక ప్రాధాన్యమున్న సత్యభామ అనే తెలుగు చిత్రంలోనూ నటించింది కాజల్. వీలు చిక్కినప్పుడల్లా ఫోటోషూట్లతో మెరుస్తోంది. మునుపటి అందంతో కనిపిస్తున్న కాజల్ ఫోటోలు చూస్తుంటే ఆమెకు పెళ్ళయ్యి ఓ బిడ్డకు తల్లి అంటే నమ్మబుద్ధి కావడం లేదు. కాజల్ అగర్వాల్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. ముంబైలో 1985 జూన్ 19న జన్మించారు. ఆమె కుటుంబ నేపథ్యం పంజాబీ. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన కాజల్ 2004లో వచ్చిన హిందీ చిత్రం క్యూ హో గయానా ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ తేజ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా అడుగుపెట్టింది. నందమూరి కళ్యాణరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ కళ్యాణం కాజల్ మొదటి సినిమా. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే సంవత్సరం క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారింది కాజల్. అలా వరుసగా తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్గా అవకాశాలు అందుకుంది. 2009లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర సినిమాలో నటించారు. ఈ సినిమాతో కాజల్కు సౌత్లో విపరీతమైన పాపులారిటీ దక్కింది. అక్కడి నుంచి ఆమె కెరియర్ ఊహించని విధంగా మారిపోయింది. దాంతో తెలుగు, తమిళ భాషల్లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలని అందుకుంది. కెరియర్ ప్రారంభం నుంచి కాజల్ ఖాతాలో ఎక్కువగా సూపర్ హిట్ సినిమాలు చేరాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, నితిన్, రామ్ పోతినేని వంటి యంగ్ హీరోల సరసన మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సరసన కూడా కాజల్ నటించడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. చిత్ర పరిశ్రమలో కాజల్కి ఉన్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. డేట్స్ సర్దుబాటు అవుతాయనుకుంటే తన వద్దకు వచ్చిన ఏ చిత్రాన్ని వదిలేది కాదు. 15 ఏళ్ల సినీ కెరియర్లో కాజల్పై వచ్చిన కాంట్రవర్సీస్ కూడా చాలా తక్కువ. అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం ఉండడంతో ఇండస్ట్రీలో అందరూ ఆమెను సొంత వ్యక్తిగానే చూశారు. కాజల్ ఒకే హీరోతో 2-3 చిత్రాలు చేసి కూడా హిట్స్ అందుకున్నవి చాలానే ఉన్నాయి. రామ్ చరణ్ సరసన మగధీర సినిమాలో నటించిన కాజల్ ఆ తర్వాత బాబాయ్ పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో, మెగాస్టార్ చిరంజీవి సరసన ఆయన రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150లో హీరోయిన్గా నటించడం విశేషం. సినీ కెరియర్కు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో పర్సనల్ లైఫ్ కూడా కాజల్ అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారు. కెరియర్లో మంచి ఊపులో ఉండగానే వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును ప్రేమించి ఇరు కుటుంబాల సమ్మతితో ఘనంగా పెళ్లి చేసుకుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతున్న కాజల్ ఇటీవలే 12 మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. నీల్ కిచ్లు అని ఆ బాబుకి పేరు పెట్టారు. ప్రస్తుతం తల్లిగా ఆనందకరమైన సమయాన్ని గడుపుతున్న ఆమె మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతుంది. కాజల్ అగర్వాల్ 2020లో గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని 2022లో తన కొడుకు నీల్ను స్వాగతించింది. అయితే వారసుని జననం తర్వాత వృత్తిపరంగా సవాళ్ళని ఎదుర్కోవడం గురించి ఇటీవల కాజల్ ఓపెన్ అయింది. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కాజల్ మాతృత్వం అనంతరం కెరీర్ కొనసాగించడం వల్ల ఎలాంటి సవాలు ఉంటుందో తన అనుభవాలను తెలిపింది. ప్రసవానంతరం కేవలం 2 నెలల్లోనే విధి నిర్వహణలోకి వెళ్ళానని చెప్పిన కాజల్ తాను ఎదుర్కొన్న సవాళ్ళ గురించి వెల్లడించింది. ముఖ్యంగా కమల్ హాసన్తో కలిసి నటించిన భారతీయ 2 చిత్రీకరణ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించింది. ఇండియన్ 2 కోసం ప్రసవానంతరం కేవలం 2 నెలల్లోనే షూటింగ్కి వెళ్ళాను. నేను గుర్రపు స్వారీ చేస్తూ కలరిపాయెట్టు ప్రయత్నించాను. అది విపరీతమైన బాధాకరమైన సన్నివేశం. శంకర్ సార్ చాలా అర్థం చేసుకొని నా షెడ్యూల్ని సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ నేను సినిమాను పూర్తి చేయాల్సి వచ్చింది. ఇది నా జీవితంలో నేను చేసిన కష్టతరమైన పని. తిరుపతి దగ్గర షూట్ చేసినప్పుడు నేను నా బిడ్డను వెంట తీసుకువెళ్ళాను. ఎందుకంటే నేను అతడికి ఆహారం ఇవ్వాలి. నేను షాట్ల మధ్య చిన్నారి కోసం గదికి పాలు పంపాను అని చెప్పింది. ప్రస్తుతం తను సత్యభామ ప్రమోషన్స్లో బిజీగా ఉంది. కుమారు నుంచి విడిపోవడంపై ఆందోళన చెందినట్టు చెప్పుకొచ్చింది. మామ్ గిల్తో బాధపడ్డానని చెప్పింది. తన ఆందోళన, ప్రతికూల భావోద్వేగాలను ఎదుర్కోవడానికి చికిత్స తీసుకున్నానని వెల్లడించింది. అలాంటి సమయంలో అసురక్షితంగా ఉన్నానని భయానికి గురవుతారు అని తెలిపింది. ఆ సమయంలో బాధను రెట్టింపు అవుతుంది అని ఏ మమ్మీ అయినా నేను దాన్ని ఎదుర్కోవడానికి థెరపీని తీసుకున్నాను. దీనికోసం యాంటీ డిప్రెసెంట్స్ తీసుకున్నాను. పెళ్ళయ్యాక పెద్దగా ఏమీ మారలేదు. కానీ మాతృత్వం నన్ను వ్యక్తిగా మార్చేసింది.
బిడ్డను కనడం సవాల్తో కూడుకున్నది. కష్టాలు ఉన్నప్పటికీ తన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడంలో తన నిబద్ధత గురించి కాజల్ నొక్కి చెప్పింది. నేను ఎంత బిజీగా ఉన్నా నా భర్త ఎల్లప్పుడూ నన్ను చేరుకునేవారు. మేం మొదటి రోజు నుండి దాన్ని కొనసాగించాము అని తెలిపారు. గర్భధారణ సమయంలో విరామం తీసుకోవడం గురించి మాట్లాడిన కాజల్ తన మొదటి త్రైమాసికంలో మాత్రమే విశ్రాంతిగా ఉన్నానని తెలిపింది. 16 సంవత్సరాల వయసు నుండి పనిచేస్తున్నందున ఖాళీగా కూర్చోవడం కష్టమని వెంటనే గ్రహించినట్టు కాజల్ పేర్కొంది. ప్రసవించిన కొద్ది రోజులకే తాను ఓ యాడ్ కోసం షూటింగ్లో పాల్గొన్నానని కూడా పేర్కొంది. పెళ్లైన నటీమణులపై సినీ రంగంలో పక్షపాతం ఉంటుందా అని ప్రశ్నించగా ఈ పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయని కాజల్ పేర్కొంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొన్ని యాడ్స్ షూట్ చేయాలి. కొందరు చాలా అర్జెంట్, కొన్ని గంటల సమయం ఇస్తే షూటింగ్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇది నా బిడ్డకి జన్మనిచ్చిన మొదటి వారంలోనే జరిగింది. నా బాడీ కూడా అంతగా సహకరించడం లేదు. బిడ్డని వదిలిపెట్టి బయటికి రాలేను. మీరే మా ఇంటికి వచ్చి షూట్ చేయండి అని చెప్పా. వాళ్ళు సహకరించారు. అది కోవిడ్ టైం కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. ఆ తర్వాత కొడుకు పుట్టాక 2 నెలలకి శంకర్, కమల్ హాసన్ ఇండియన్ 2లో నటించాల్సి వచ్చింది. శంకర్ సార్ నా కోసం వీలైనంత ఎక్కువ సమయం షూటింగ్ పోస్ట్పోన్ చేశారు. ఆయనకి రుణపడి ఉంటాను. ఈ చిత్రం కోసం నేను కలరి విద్య కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. ఇండియన్ 2 షూటింగ్ కడప పరిసర ప్రాంతాల్లో జరిగింది. నా కొడుకుకి నేను పాలు ఇవ్వాలి కదా, అందుకే మా అమ్మని కొడుకుని తిరుపతిలో ఉంచా. షూటింగ్ లొకేషన్లో కార్ వ్యాన్లోకి వెళ్ళి బాటిల్లో పాలు నింపేదాన్ని. పాలు పాడవకుండా ఐస్లో పెట్టి కారులో మా డ్రైవర్ చేత తిరుపతికి పంపేదాన్ని. రోజుకి 2-3 సార్లు ఇలా చేయాల్సి వచ్చేది. అంటే డ్రైవర్ 8 గంటలు డ్రైవ్ చేస్తూనే ఉండాలి. నాకు ఇక మరో మార్గం లేదు కాబట్టే అలా చేయాల్సి వచ్చింది అని కాజల్ పేర్కొంది. ఈ విషయంలో నా టీం, డ్రైవర్ సహకారం కూడా మరువలేనిదని కాజల్ తెలిపింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో కాజల్ మూవీ ప్రమోషన్స్లో పాల్గొంటుంది. ఈ క్రమంలో గతంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల క్రితం ఓ మూవీ షూటింగ్లో పాల్గొన్నా. అయితే తొలి రోజు షూటింగ్ పూర్తయ్యాక వ్యానిటీ వ్యాన్లో కూర్చున్నా అని తెలిపింది. ఆ సమయంలో ఆ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ అనుమతి లేకుండా వ్యానిటీ వ్యాన్లోకి వచ్చేశాడని తెలిపింది. రావడమే షర్టు విప్పి అతని ఛాతీ మీద ఉన్న ఒక టాటూను చూపించడని చెప్పుకొచ్చింది. అయితే అతను చూపించింది తన పేరుతో ఉన్న టాటూ అని. ఆ సమయంలో అతను అలా చేయడంతో భయపడ్డా అని పేర్కొంది కాజల్. తనపై ఉన్న అభిమానాన్ని టాటూ రూపంలో ప్రదర్శించినందుకు సంతోషంగా ఉన్నా కానీ అలా ప్రవర్తించడమే కరెక్ట్ కాదని అతన్ని హెచ్చరించానని కాజల్ పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే కాజల్ నటించిన సత్యభామ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీలో కాజల్ సరసన నవీన్ చంద్ర నటించగా ప్రకాష్ రాజ్, నాగినీడు, రవివర్మ, హర్షవర్ధన్లు కీలక పాత్రలో నటించారు. కాజల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ మూవీకి సుమన్ చిక్కల దర్శకత్వం వహించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్తో కాజల్ అంచనాలు పెంచేసింది. మరి పోలీస్ ఆఫీసర్ రోల్లో సత్యభామగా కాజల్ తన పర్ఫార్మెన్స్తో ఏ రేంజ్లో అలరిస్తుందో చూడాల్సి ఉంది.